ఇప్పుడు మంచి పని ఆయన ఫోన్ వెనక్కి దిగాను. పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవూర్ అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూర్ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన 95లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని, అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు రేపు సెప్టెంబర్ 1వ తేదీకి 30 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో, ఎంత మందికి నీడనిచ్చి ఉంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చి ఉంటుందో, అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు.